ఏడాది కిందట బాపూజీ జయంతి నాడు ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మహాత్ముడి మరో జయంతి నాటికి ఒక ఉద్యమంలా రూపుదాల్చుకుంది. ఎన్నో ఏళ్లుగా ప్రజలు పాలకుల నిర్లక్ష్యంతో చెత్తపట్టిపోతున్న దేశాన్ని స్వచ్ఛ భారత్గా మార్చాలన్న ప్రధాని మోడీ లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములవుతున్నారు. సెలబ్రిటీలు, మీడియా సంస్థలు స్వచ్ఛ భారత్కు ప్రాచుర్యాన్ని కల్పిస్తుండటంతో ఈ కార్యక్రమం లక్ష్యం దిశగా సాగుతుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం చేస్తున్న కృషిని అభినందించారు. ఏడాది కాలంగా స్వచ్ఛ భారత్ ను ఒక బాధ్యతగా భావిస్తున్నారు ప్రజలు. అంతలా ఈ కార్యక్రమం వారికి చేరువైంది. చాలా కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇందులో చురుగ్గా పాల్గొంటున్నాయి. రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు కూడా ప్రధాని మోడీ పిలుపుతో స్వచ్ఛ భారత్ లో భాగస్వాములయ్యారు. ఈ మహోద్యమంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కేవలం తాము స్ఫూర్తి పొందడమే కాకుండా ఈ కార్యక్రమం ఉద్దేశం, లక్ష్యాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఎన్టీవీ, వనిత, భక్తి ఛానళ్లు స్వచ్ఛ భారత్ పై కొన్ని సందేశాత్మక గీతాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు రూపొందించి కేంద్రానికి అందించాయి. ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించేలా ఈ గీతాల్ని ప్రసారం చేస్తున్నారు. स्वच्छ भारत 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 మేము కోరుకునేది స్వచ్ఛ భారత్ మరో స్వచ్ఛ భారత్ 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 స్వచ్ఛ మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. మహాత్ముడు చెప్పింది ఇప్పుడు దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేది కూడా ఇదే. ప్రధానితో సహా సెలబ్రిటీలు కూడా ఇలా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం ఇది తమ బాధ్యత అని చెప్పడానికి కూడా. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ మహాయజ్ఞంలో భాగస్వాములయ్యేలా ప్రజల్లో స్ఫూర్తి నింపడానికే. మాతో గొంతు కలిపి భరతమాత కోరుకుంటుంది, మాతో గొంతు కలిపి భరతమాత కోరుకుంటుంది. వీధులతో పాటు మనిషి హృదయంలో స్వచ్ఛదనం, సందులు గొంతులే కాదు గుండెల్లో స్వచ్ఛదనం. పరిసరాల పచ్చదనం, మానవతా పరిమళం చూసి మురిసిపోవాలి ఆసేతు హిమాచలం. స్వచ్ఛ భారత్ ను ఓ ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ప్రతి ఇల్లు, ప్రతి వీధి, ప్రతి పల్లె పరిశుభ్రంగా ఉండాలన్నారు. సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, మీడియా సంస్థలు స్వచ్ఛ భారత్ కు ఎంతో ప్రాచుర్యాన్ని కల్పించారన్నారు. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకుని నడిపిస్తున్నారని అభినందించారు వెంకయ్య. రాబోయే రోజుల్లో అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెబుతున్నారు. ఇది ఒక 6 నెలల్లో, 1 సంవత్సరం, 2 సంవత్సరాల్లో పూర్తయ్యే కార్యక్రమం కాదు. దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలచాలి. ఎందుకంటే దేశం చాలా సువిశాలమైంది, 120 కోట్ల జనాభా ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆలోచనలో మార్పు రావాలి. ప్రతి ఇంట్లో పరిశుభ్రత ఉండాలి, ప్రతి వీధిలో పరిశుభ్రత ఉండాలి, ప్రతి సంస్థలో, ప్రతి పాఠశాలలో, ప్రతి రంగంలో పరిశుభ్రత రావాలి. అందువల్ల ఒక మంచి ప్రారంభం మొదలైంది. అలాగే దేశం చాలా వరకు చైతన్యవంతమైంది. సమాజంలో వివిధ వర్గాల వాళ్ళు స్వచ్ఛ భారతాన్ని పాటించాలని ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు. వారానికి 2 గంటలు, ఏడాదికి 100 గంటలు స్వచ్ఛ భారత్ కి కేటాయించడమే కాదు, ఎవరికి వారు తమ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచేలా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ దీని వ్యక్తిగత బాధ్యతలా పాటించాలి. పరిసరాల పరిశుభ్రతను అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమై దేశాన్ని స్వచ్ఛ భారత్ గా మారుస్తుంది.